హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చి పేరెంట్స్కి కానీ న్యూ మామ్స్కి కానీ అట్లాగే అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎంతో యూస్ అయ్యే డెవలప్ వాళ్ళది టైఫాయిడ్ బ్యాగ్ రివ్యూ అనేది నేను చూపిస్తాను. ఇది నేను రీసెంట్గా పర్చేజ్ చేశాను. సో ఇది వచ్చి చాలా బాగా యూజ్ అవుతుంది మల్టీపర్పస్గా. సో యాక్చువల్లీ కిడ్స్ ఒక 5 ఇయర్స్ వచ్చే వరకు మనం వాళ్ళ థింగ్స్ అన్నీ క్యారీ చేస్తూనే ఉండాలి. మినిమం అంటే ఒక ఇట్లా 1 అవర్ బయటికి వెళ్ళాలి అనుకున్న చాలా ఐటమ్సే క్యారీ చేస్తూ ఉండాలి. సో డైపర్ అన, బట్టలు ఇట్లా అన్నీ క్యారీ చేస్తూ ఉండాలి కదా. సో జర్నీస్ టైంలో అంటే 1 or 2 డేస్కి ఇది పర్ఫెక్ట్ అనే చెప్పచ్చు పిల్లలకి. సో అండ్ ఇంకెందుకు లేట్, ఓపెన్ చేసి అంతా చూపిస్తాను. సో ఓపెన్ చేసే ముందు నేను ఒక విషయం అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. సో నేను దీన్ని పర్చేజ్ చేసే ముందు ఇంకో బ్యాగ్ కూడా పర్చేజ్ చేశాను. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో దాని ప్రైస్ వచ్చి 300 రూపీస్ అంతే. అంటే దానికి బ్రాండ్ అట్లా ఏం కాదు, మీషోలో అండ్ చీప్ అండ్ బెస్ట్లో నేను తీసుకున్నాను. సో నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు. సో అట్లా తీసుకున్నవి ఏంటి అంటే మనకి ఎక్కువ టైం రావు. సో పిల్లలకి చూసారు కదా, నేను నిక్కీ టైంలో వాడికి 10 మంత్స్ అట్లా ఉన్నప్పుడు తీసుకున్నాను. అప్పటికి ఇప్పటికి 1 ఇయర్ కూడా రాలేదు అది. సో అలా కాకుండా మనం ఏమైనా బ్రాండ్ లెవలప్ కానీ అట్లా ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా మంచి టాప్. సో అట్లా కొంచెం ఎఫర్ట్ అయినా కొంచెం ఒకేసారి మనం పెట్టినట్టయితే ఇంకా అది మనకి లైఫ్ వస్తుంది. సో మీరు అది అట్లాగే చూస్ చేసుకోండి. సో ఓకే, ఇంకా బ్యాగ్ విషయంలోకి వస్తే క్లాత్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో అండ్ నాకు కూడా ఒక 2 డేస్ టూర్ అయితే ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకే మీకు చూపిస్తూ నేను కూడా బ్యాగ్ అనేది అరేంజ్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ జిప్లో బాటిల్స్ పెట్టుకోవడానికి ఉంది. మా వాడితో అవసరమే లేదు కాబట్టి నాకైతే ఇది పర్లేదు, దేనికైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక జిప్ అనేది ఉంది. సో ఇందులో ఏంటి అంటే మనం వెట్ వైప్స్ పెట్టుకోవచ్చు. సో అండ్ లోపల వచ్చి చూడండి మీరే, ఇక్కడ ఒక జిప్ అనేది ఇచ్చారు ఫోన్కి మనీకి అట్లా. అండ్ ఈ సైడ్కి వస్తే ఇక్కడ ఒక 2 చూసారు కదా, బాటిల్ అనేది మనకి పడుతుంది ఈజీగా తీసుకోవడానికి. అండ్ ఈ లోపల చూసారు కదా, ఈ లోపల కూడా ఇక్కడ మనకి 2 ఇట్లాగా అండ్ మిడిల్లో ఒకటి ఉంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా. సో ఇట్లా లోపలికి ఇచ్చాడు, బట్ ఇది పైకి ఇస్తే ఇంకా బాగుండు. సో ఈ లోపలికి నేను ఏం చేస్తున్నానంటే వాడి బాటిల్స్ ఉన్నాయి. సో ఆ బాటిల్స్ పెట్టేస్తున్నాను. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మిడిల్లో కూడా ఒకటి ఇచ్చేయం చూసారు కదా, ఇందులో వచ్చి వాడు పౌడర్ అండ్ అట్లాగే వాడి మసాజ్ ఆయిల్. సో దీనివల్ల ఏంటంటే లీకేజ్ అనేది ఉండదు, దేనికది మనకి విడిగా ఉంటుంది తీసుకోవడానికి కూడా. అండ్ అట్లాగే వాడి క్లాత్స్ వచ్చి మిడిల్లో పెట్టేస్తున్నాను. సో చూసారు కదా, ఇంకా సాఫ్ట్ ప్లేస్ కూడా అవ్వలేదు, చాలా ఐటమ్స్ అయితే పట్టాయి. నెక్స్ట్ వచ్చి డైపర్స్, ఇది మెయిన్ కదా మనకి. సో డైపర్స్, మ్యాషర్స్ కానీ స్పూన్స్, కప్స్ ఇవన్నీ మనం ఎదురు పెట్టుకోవచ్చు, అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ టాయ్స్ మనకి ఎమర్జెన్సీగా అయినా తీసుకోవాలి అనుకున్న బేబీకి క్రీమ్స్ కానీ ఆయిల్ కానీ అవన్నీ ఫ్రంట్ ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా అరేంజ్ చేసుకోవచ్చు చాలా విధాలుగా. అండ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే ఇది మంచిగా యూజ్ అవుతుంది, హాస్పిటల్ బ్యాగ్ లాగా ప్రెగ్నెంట్ లేడీస్కి. అండ్ సైడ్ వచ్చి ఏటీఎమ్స్ కానీ మనీ కానీ క్యాష్ ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చాడు. అండ్ కింద వచ్చి ఇంకొకటి కూడా ఉంది, డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, హాస్పిటల్ బ్యాగ్లా కానీ డైపర్ బ్యాగ్గా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సైడ్స్ వచ్చి వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు మనకి కూడా, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు హాస్పిటల్ బ్యాగ్లా అట్లాగే తర్వాత కూడా డైపర్ బ్యాగ్లా కూడా యూజ్ అవుతుంది. సో జిప్స్ కూడా చాలా బాగుంది. టోటల్గా ఈ బ్యాగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ తీసుకువెళ్ళడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. చూసారు కదా,
దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చి 24 అట్లా ఉంది. బట్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో 999కి వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా మీషోలో తీసుకున్నాను 300కి అని చెప్పేసి. చూడండి ఇదైతే క్లాత్ అస్సలు బాలేదు. సో నేను 2 టైమ్స్ యూజ్ చేసినట్టున్నాను. అంటే ఎక్కడికైనా ట్రావెలింగ్‌కి. సో దానికే ఇది మొత్తం జిప్సు కానీ అండ్ క్లాత్ కూడా ఎక్కడికక్కడ చిరిగిపోయి, సో చెప్తున్నాను కదా, సో స్ప్రింగ్ కూడా బయటకొచ్చేసింది. ఇలాంటి డెలికేట్ బ్యాగ్స్ మీద మనీ అనేది వేస్ట్ చేయొద్దు. మనకి ఎక్కువ రాదు కాబట్టి. సో ఎక్కువ లగేజ్ ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా అంటే చాలా వేస్ట్. సో నాకు ఆ మనీతో పాటు ఆ మనీ ఎఫర్ట్ చేసి ఉంటే ముందే ఇప్పుడు దాకా వచ్చును. సో ఈ 300 అయితే నాకు ఫుల్‌గా వేస్ట్ అయింది. సో మీరు అట్లాంటి తప్పులనేది చేయకండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.